Once again. సంకల్పించిన మహోత్తర మహా ఉత్కృష్టమైన ప్రతిష్టా కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని మొట్టమొదటిగా మహాగణపతి పూజ కార్యక్రమం పూర్తయింది. తర్వాత కృష్ణవర్త్మనే నమః చత్వారి గృహాత్నాందం జోహయాత్ స్వాహా ఇంద్రే త్రీని చత్వారి సర్వత్రే యజ్ఞనారాయణ సుప్రీనాభూత ప్రాణాందాని దవధయం మదామహే కవిం కవేనామస్తవస్తమాయ స్వాహా స్వాహా ఇంద్రే త్రీం ఓం గణపతయే నమః సర్వదా శ్రీ గురుభ్యో నమః. మదిగట్ల గ్రామంలో పెద్దమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమములు తేదీ 27/12/2023 మార్గశిర బహుళ పాఠ్యమి బుధవారం ఉదయం 10:05 ప్రతిష్టా కార్యక్రమాలు ప్రారంభమైనవి. ఉదయం నుంచి మహాగణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాశనము, రక్షాబంధనము, ఆచార్య ఋత్వీకరణము, అఖండ దీపారాధన, యాగశాల ప్రవేశము, షోడస్తంభ ఆరాధన, ఆదిత్య నవగ్రహారాధన, వాస్తుమండల ఆరాధనతో ఉదయం కార్యక్రమం పూర్తి చేశాము. సాయంకాల కార్యక్రమంలో మృత్సంగ్రహణము, అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, మహాగణపతి హోమము, ఆదిత్య నవగ్రహ హోమము, జలాదివాసంగ హోమం పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఒక అమ్మవారి విగ్రహములకు జలాదివాస కార్యక్రమము, మహామంగళహారతి, మంత్రపుష్పము, చతుర్వేద స్వస్తితో ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. రేపు ఉదయం 9:30 ప్రాతకాల ఆరాధన, యంత్ర సంస్కారము, మూలమంత్ర అనుష్ఠానములు, ఆవాహిత హోమాలు, మహాస్నపనము మధ్యాహ్నంతో కార్యక్రమం పూర్తవుతుంది. సాయంకాలం 3 గంటల నుంచి 6 గంటల వరకు గ్రామోత్సవం అనగా విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి ధాన్యాదివాసము, పుష్పాది ఫలాదివాస కార్యక్రమాలు, మహామంగళహారతి, మంత్రపుష్పము, చతుర్వేద స్వస్తితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు కార్యక్రమం ప్రారంభమై ప్రాతకాల ఆరాధన, యంత్ర సంస్కారము, గర్త సంస్కారము, 9:35 మకర లగ్న శుభపుష్కరాంశమున యంత్ర ప్రతిష్టాపన, తర్వాత విగ్రహ ప్రతిష్ట, తర్వాత ధ్వజ ప్రతిష్ట, తర్వాత ప్రాణ ప్రతిష్ట, కళాన్యాసము, నేత్రోన్మిలనము, బలిహరణ, పూర్ణాహుతి, కలుషోద్వాసన, మార్జన, కుంభాభిషేకము, వేద ఆశీర్వచనంతో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి భక్తులందరూ సకాలంలో పాల్గొని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి పెద్దమ్మ తల్లి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. ప్రేక్షకులకు నమస్కారం. పెద్దమ్మ తల్లి టెంపుల్ మద్దిగట్లలో ఈరోజు 27వ తారీఖు డిసెంబర్ 12 రోజు పొద్దున్నే 9 గంటలకి పూజలతో మొదలుపెట్టి పొద్దున్న 9 నుంచి సాయంత్రం ఇంకా ఇప్పుడు 7:30 వరకు ఇంకా పూజలు జరుగుతూనే ఉన్నాయి. రేపు ఎల్లుండి 28th డిసెంబర్ మరియు 29th డిసెంబర్ వరకు రోజు 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పూజలు నిర్వహిస్తూ ఉంటాం. భక్తులందరూ విచ్చేసి పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుతున్నాను.